హాయ్! హలో! నమస్తే ఫ్రెండ్స్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్‌లో మాస్టర్ లిస్ట్‌లో మనవి కానీ, మన ఫ్యామిలీ మెంబర్స్ పేర్లు గానీ ఎలా యాడ్ చేసుకోవాలో ఇప్పుడు చెప్పబోతున్నా. ముందుగా మనం మాస్టర్ లిస్ట్‌లో పాసెంజర్ డీటెయిల్స్ యాడ్ చేయడం వల్ల ఉపయోగాలేంటో తెలుసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్, మనం టికెట్ బుక్ చేస్తున్నప్పుడు ప్రతిసారి మన పేర్లు, మన డీటెయిల్స్ అన్నీ ఇవ్వాల్సొస్తుంది కదా! సో, ఇలాగా టైం వేస్ట్ అవ్వకుండా ఉండడం కోసం, మనం ముందుగానే మాస్టర్ లిస్ట్‌లో మన డీటెయిల్స్ అన్నీ యాడ్ చేసి పెట్టుకుంటే, టికెట్ బుక్ చేస్తున్నప్పుడు ప్రతిసారి ఇవ్వాల్సిన అవసరం లేదు. అలాగే మనకి టైం వేస్ట్ అవ్వకుండా ఉంటుంది. అలాగే ఈ మాస్టర్ లిస్ట్ కాన్సెప్ట్ అనేది మెయిన్‌గా ఎక్కడ యూజ్ అవుతుందంటే, తత్కాల్ టికెట్ బుక్ చేస్తున్నప్పుడు మాత్రం చాలా యూజ్ అవుతుంది. ఎందుకంటే, తత్కాల్ టికెట్ అనేది ఏసీ అయితే 10:00 ఓపెన్ అవుతుంది. 10:02 కల్లా టికెట్స్ అన్నీ అయిపోతాయి. అలాగే నాన్ ఏసీకి ఉదయం 11 గంటలకు ఓపెన్ అవుతుంది. 11 గంటల 2 నిమిషాలకల్లా టికెట్స్ అన్నీ అయిపోతాయి. అంటే 2 నిమిషాల్లో మనం పేర్లు యాడ్ చేసి, డీటెయిల్స్ యాడ్ చేసి, మనం ముందుకు వెళ్ళే లోపు టికెట్స్ అన్నీ కూడా అయిపోతాయన్నమాట. కాబట్టి ఈ మాస్టర్ లిస్ట్‌లో ముందుగానే మన పేర్లన్నీ, మన డీటెయిల్స్ అన్నీ ముందుగా యాడ్ చేసి పెట్టుకుంటే, టికెట్స్ బుక్ చేస్తున్నప్పుడు మనం చాలా ఫాస్ట్‌గా టికెట్స్ అనేది బుక్ చేయగలుగుతాం. సో, ఇప్పుడు నేను మాస్టర్ లిస్ట్‌లో మన డీటెయిల్స్ అన్నీ ఎలా యాడ్ చేయడం అనేది ఇప్పుడు చెప్పబోతున్నా. ముందుగా గూగుల్ ఓపెన్ చేసి సెర్చ్‌లో ఐఆర్‌సీటీసీ అని టైప్ చేయండి. ఇక్కడ వస్తున్న ఫస్ట్ వెబ్‌సైట్‌లోకైతే వెళ్ళండి. పేజ్ అనేది లోడ్ అవుతుంది ఇట్లాగా. ఇప్పుడు ఇక్కడ లాగిన్ మీద క్లిక్ చేయండి. లాగిన్ మీద క్లిక్ చేసిన తర్వాత మన యూజర్ నేమ్, పాస్వర్డ్ అనేది ఇక్కడ ఎంటర్ చేయాల్సొస్తుంది. నేనైతే నా యూజర్ నేమ్‌ని, పాస్వర్డ్‌ని ఇస్తున్నాను. యూజర్ నేమ్, పాస్వర్డ్ ఇచ్చిన తర్వాత కింద క్యాప్చా కోడ్ అయితే ఎంటర్ చేయాలి. క్యాప్చా కోడ్ అంటే ఈ పైన కనిపిస్తున్న లెటర్స్ ఉన్నాయి కదండీ! సేమ్ అదే మళ్ళీ కింద కూడా ఎంటర్ చేయాలన్నమాట. క్యాప్చా ఎంటర్ చేసిన తర్వాత సైన్ ఇన్ మీద క్లిక్ చేయాలి. ఇప్పుడైతే మనకి ఐఆర్‌సీటీ వెబ్‌సైట్‌లో మనం లాగిన్ అయ్యాం. ఇప్పుడు మాస్టర్ లిస్ట్‌లో మన డీటెయిల్స్ యాడ్ చేయడం కోసం ఇక్కడ రైట్ సైడ్ మై అకౌంట్ అని ఉంది కదా! దీని మీద క్లిక్ చేయాలి. తర్వాత మై ప్రొఫైల్ మీద మౌస్ పెట్టిన వెంటనే లెఫ్ట్ సైడ్ మనకి డీటెయిల్స్ వచ్చాయి. ఈ ఆప్షన్స్‌లో యాడ్ ఆర్ మోడిఫై మాస్టర్ లిస్ట్ ఉంది కదా! దీని మీద క్లిక్ చేయండి. ఇప్పుడు మనకి నెక్స్ట్ పేజ్ తీసుకెళ్తుంది. ఈ పేజ్‌లో అయితే మనం పాసెంజర్ డీటెయిల్స్ మాత్రం ఎంటర్ చేయాల్సొస్తుంది. కిందకి స్క్రోల్ చేస్తే ఇక్కడ నేమ్ అడుగుతుంది. నేమ్ ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇస్తున్నాను. సత్యనారాయణ. ఆ పాసెంజర్ యొక్క డేట్ ఆఫ్ బర్త్‌ని ఎంటర్ చేయాలి. సో, మనం డ్రాప్ డౌన్ ద్వారా మనం పాసెంజర్ డేట్ ఆఫ్ బర్త్ అనేది మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. పాసెంజర్ మేలా? ఫీమేలా? అని అడుగుతుంది. మెయిల్ మీద సెలెక్ట్ చేసుకోండి. ఒకవేళ ఫీమేల్ అయితే ఫీమేల్ మీద సెలెక్ట్ చేసుకోండి. అలాగే బర్త్ ప్రిఫరెన్స్ అడుగుతుంది. సో, మీకు కావాల్సిన ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవచ్చు. అలాగే ఫుడ్ గూడా అడుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ప్యాసింజర్ వెజ్జా? నాన్ వెజిటేరియనా? లేదంటే మీకసలు ఫుడ్ అనుకుంటే నో ఫుడ్ మీద క్లిక్ చేయొచ్చు. ఆ తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎంటర్ చేసిన డీటెయిల్స్ గనక అబోవ్ 60 ఇయర్స్ వాళ్ళదైతే ఇక్కడ ఆప్షన్ ఒస్తుంది. దాని మీద యెస్ అని క్లిక్ చేసుకుంటే వాళ్ళకి టికెట్ ఫేర్‌లో అమౌంట్ అనేది తగ్గుతుంది. నేను ఎంటర్ చేసిన పర్సన్ అబోవ్ 60 కాదు కాబట్టి నాకు ఈ ఆప్షన్ డిజేబుల్ అయ్యుంది. ఇప్పుడు పాసెంజర్ యొక్క ఐడీ కార్డ్ అనేది ఎంటర్ చేయాల్సొస్తుంది. సో, నేనైతే ఆధార్ ఐడీ ఎంటర్ చేస్తున్నా. కింద ఆధార్ ఐడీ నంబర్ మాత్రం ఎంటర్ చేయాలి. తర్వాత సబ్మిట్ మీద క్లిక్ చేయొచ్చు. ఇలా సబ్మిట్ మీద క్లిక్ చేసిన వెంటనే పాస్‌వర్డ్ అనేది కింద యాడ్ అయిపోయి ఉంటుంది. చూసారా? సో, మళ్ళీ కావాలనుకుంటే మనం వేరే వాళ్ళని యాడ్ చేయాలనుకుంటే ఇంకొకరిని కూడా ఇక్కడ యాడ్ చేయొచ్చు.
చిరంజీవి. సో, వాళ్ళ యాడ్ మా డేట్ ఆఫ్ బర్త్‌ని ఇక్కడ ఇవ్వాల్సొస్తుంది. జెండర్, వాళ్ళకి ఏ బర్త్ కావాలో అది. ఇక్కడ ఫుడ్ కావాలంటే ఫుడ్డు, ఫుడ్ వద్దనుకుంటే నో ఫుడ్. వాళ్ళ ఐడీ కార్డ్ నంబర్. సబ్మిట్ మీద క్లిక్ చేస్తే ఇంకా సబ్మిట్ మీద క్లిక్ చేయలేదు. కింద మనకి ప్రస్తుతానికి సత్యనారాయణ ఒక్కళ్ళే ఉన్నారు. సబ్మిట్ క్లిక్ చేస్తే చిరంజీవి గూడా యాడ్ అవుతారన్నమాట. ఇదిగోండి. సో, అలాగ మనం ఎంతమంది పాసెంజర్స్ ఉంటే వాళ్ళందరి డీటెయిల్స్ కూడా ఇక్కడ ఎంటర్ చేసుకోవచ్చు. ఇది ఫ్రెండ్స్. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థాంక్ యూ.